వక్ఫ్ బిల్ సవరణను వ్యతిరేకిస్తూ జగ్గంపేట ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో సున్నీ జామియా మసీదు నుండి మెయిన్ రోడ్ వరకు ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు అధ్యక్షులు ఎస్ఏ గఫూర్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ సరికాదన్నారు. ముస్లింల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లిం ప్రజల హక్కులను కాలరాసే విధంగా విలువైన వక్ఫ్ ఆస్తులను కాజేయాలనే దురుద్దేశ్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సవరణ బిల్లును తీసుకువచ్చిందని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకోవడం ఇదే మొదటిసారని అన్నారు. మొండిగా ఈ బిల్లును బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం అప్రజాస్వామికమని అన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించబోమని హెచ్చరించారు. దేశంలో ముస్లింలు కూడా భాగస్వాములేనని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తక్షణమే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ షేక్ ఆరిఫ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ భాషా, సెక్రటరీ షేక్ రెహమాన్, ఎండి ఇబ్రహీం, షేక్ మొహిద్దీన్, ఎస్కే వలీ, ఎండి కాసా, ఎండి జానీ, షేక్ అలీషా, షేక్ మీరాషా తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేట సున్నీ జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు మీద 2025 వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని, ఒక నల్ల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రంలో కూడా, మరి ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ధర్నాలు, రాస్తారోకలు జరుగుతూ ఉన్నాయి. మరి దాంట్లో భాగంగా ఈరోజు శుక్రవారం ప్రార్థనల అనంతరం మరి ఏదైతే కేంద్రం తీసుకున్న ఈ వక్ఫ్ సవరణ చట్టం ఉందో ఆ వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఈరోజు మరి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మరి తెలియజేయడం జరిగింది. వెంటనే ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని రిజెక్ట్ చేయాలని ముస్లిం సోదరులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. జడ్జిమెంట్ ఇచ్చింది మే 5న, మళ్ళీ ఇంకో జడ్జిమెంట్ ఉంది. మరి నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అయితే మా అందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించింది. మరి తర్వాత మే 6న ఇంకో జడ్జిమెంట్ ఉంది. దాంతోపాటు ఎందుకంటే 72 పిటిషన్లు రావడం జరిగింది సుప్రీంకోర్టుకి. అంటే రకరకాల దేశం మొత్తం మీద ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అంటే రాజకీయంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 72 పిటిషన్లు రావడం జరిగింది. అందులో కొన్ని పిటిషన్లు అయితే మన వాదోపవాదాలు జరిగినాయి సుప్రీంకోర్టులో. దాంట్లో భాగంగానే సుప్రీంకోర్టు కూడా అడగడం జరిగింది. ఎందుకంటే మరి హిందూ దేవాలయాల్లో ముస్లింని వేస్తారా అని సుప్రీంకోర్టు అడగడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా మరి అందులో అయినప్పుడు ఈ వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థుల్ని వేయడం కూడా తప్పని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తూ ఉంది. మరి దాన్ని సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఏదైతే కేంద్రం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుని ప్రవేశపెట్టిందో ఆ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది.